లివర్ ఫెయిల్యూర్ అనే దాన్ని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్, సబ్ ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్, క్రానిక్ లివర్ ఫెయిల్యూర్. ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనగా కొన్ని రకాల వైరసెస్ వల్ల, కొన్ని రకాల మందుల వల్ల, మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ హెర్బల్ ప్రొడక్ట్స్, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్, ఇలా మల్టిపుల్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ చూస్తాం జరుగుతుంది. ఇలాంటి మందుల వల్ల కొన్నిసార్లు ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే లివర్ సడన్గా పనిచేయకపోవటం, ఇలా మనం చూసే అవకాశం ఉంటుంది. అయితే వెస్టర్న్ కంట్రీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఎక్యూట్ లివర్ ఫెయిల్యూరు పారాసెటమాల్ పాయిజనింగ్. అంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకోవటం వల్ల ఈ ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనేది వెస్టర్న్ వరల్డ్లో మనం చూస్తాం జరుగుతుంది. భారతదేశంలో మాత్రం హెపటైటిస్ వైరసెసే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, హెపటైటిస్ బి, ఈ వైరసెస్ వల్ల ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. సబ్ ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే మనకి జాండీస్ వచ్చి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అవడానికి కనీసం 8 నుంచి 12 వారాలు పట్టే అవకాశం ఉంటుంది. అంటే 2 నుంచి 3 నెలల్లో లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనం ఎక్కువగా చూస్తే హెపటైటిస్ బి వైరసెస్ వల్ల ఎక్కువ శాతంలో మనం చూస్తాం జరుగుతుంది. క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ అనేది మనం ఎక్కువగా దీర్ఘకాలికంగా లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఇది లాస్ట్ దశలో మనం చూస్తాం, లాస్ట్ స్టేజ్లో మనం చూస్తాం జరుగుతుంది. సో లివర్ నెమ్మదిగా డ్యామేజ్ అయిపోయి ఇనీషియల్గా సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు. దాని తర్వాత ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ డీకాంపెన్సేట్ అయిపోయి లివర్ ఫెయిల్యూర్ అంటే ఈ లివర్ ఫంక్షనాలిటీ కంప్లీట్గా తగ్గిపోతాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందిలో మనం చూస్తున్నాము. అందులో ముఖ్యమైన కారణం ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరసెస్ అండ్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల ఈ క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ అనేది మనం చూస్తాం జరుగుతుంది. సో వీటి నుంచి మనం కాపాడుకోవాలి అంటే అసలు లివర్కి ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయని తెలుసుకోవాలి. వీటికి దూరంగా ఉండటానికి అండ్ వీటి వల్ల మన లివర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది అనేది ఇనీషియల్ స్టేజ్లో తెలుసుకుంటానికి ఈ టెస్టులన్నీ మనం ఇనీషియల్ స్టేజెస్లో చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.